పాస్పోర్ట్ ఆఫీసుల దగ్గర మోసాలు మళ్లీ ఒక్కసారిగా పడగ విప్పాయి. దొరికిన వాళ్లను దొరికినట్టు రకరకాల మాయమాటలు చెప్పి తప్పుడు అప్లికేషన్లు ఇచ్చి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి దారుణంగా మోసం చేసేస్తున్నారు. పాస్పోర్టు సేవా కేంద్రాల వద్ద అక్రమ ఏజెంట్లు, మధ్యవర్తుల కదలికలు పెరిగిపోతున్నాయి. త్వరగా పాస్పోర్ట్ ఇప్పిస్తామని, అపాయింట్మెంట్ ఆలస్యమైతే అధికారులతో మాట్లాడి పని పూర్తి చేస్తామంటూ వేల రూపాయలు కొల్లగొడుతున్నారు. తీరా అనుకున్న సమయానికి ఫోన్లెత్తకపోయేసరికి మోసపోయామని బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. మహంకాళి, ఎస్ఆర్ నగర్, బేగంపేట్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో దళారుల బెడద అధికంగా ఉంటోంది. గతంలో ఇక్కడ పాస్పోర్ట్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన సమయంలోనూ కేటుగాళ్లను అరెస్టు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత డిసెంబర్లోనే 10 మందికి పైగా బాధితులు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులు చేశారని పాస్పోర్ట్ అధికారులు తెలిపారు. ధృవపత్రాల్లో పొరపాట్లు, పాస్పోర్ట్ రెన్యువల్ గడువు ముగిసిన ఏళ్ల తర్వాత దరఖాస్తు చేసుకునేవారు మోసపోయి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇటీవల ఉప్పలికి చెందిన రాజు అనే వ్యక్తి పాస్పోర్ట్ రెన్యువల్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా 30 రోజుల తర్వాత అపాయింట్మెంట్ లభించింది. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి రావడం, అప్పటికే పాస్పోర్ట్ రెన్యువల్ గడువు ముగియడంతో ఇబ్బందులు తప్పవని మధ్యవర్తులను ఆశ్రయించి 15,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. సొమ్ము అందాక మధ్యవర్తి ఫోన్కు స్పందించకపోయేసరికి మోసపోయినట్టు గ్రహించాడు. సాధారణంగా పాస్పోర్ట్లకు సగటున 22 రోజులు, తత్కాల్లో వారం రోజుల్లో అపాయింట్మెంట్ లభిస్తుందని పాస్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. సమస్యలు ఉంటే విచారణ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చని, ధృవపత్రాల పరిశీలన, పోలీసు వెరిఫికేషన్ పూర్తయిన వారం రోజుల్లో పాస్పోర్టు చేతికొస్తుందని సూచిస్తున్నారు.